ఇతర ప్రాంతాల్లో మళ్ళీ టీడీపీ వాళ్ళు బాగానే గెలిచారంటే బీజేపీతో అలయన్స్ ఉన్నా కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఈరోజు బీజేపీ సంబంధించి ఇద్దరు మన కామినేని శ్రీనివాస్ కావచ్చు, మన దేవాదాయ శాఖ మంత్రి, వీళ్ళు కూడా బీజేపీ నుంచి వచ్చిన వారే వీళ్ళంతా కూడా. నేను అక్కడ చెప్పాను, జిల్లా రెడ్డి కమ్యూనిటీ డామినేషన్. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం పక్కన పెడితే మా వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే అయితే మాకు అందుబాటులో ఉంటాడన్న భావన రెడ్లలో లేదంటారా? రెడ్లలో బాగా రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఇచ్చిపోయింది. కానీ వరదరాజుల రెడ్డి, ఇంకొక రెడ్డి, ఇంకా మిగతా జిల్లాలో ఉండబడిన అందరు రెడ్లు కూడా రెడ్డి కమ్యూనిటీనే పోటీ చేసినారు. కాబట్టి జిల్లాలో సీఎం కాగలుగుతాడు. రాజశేఖర రెడ్డి ఉండబడిన ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన డెవలప్మెంట్ అనే దాని మీదనే ఆయన దృష్టి కేంద్రీకరించే ప్రజలందరూ అట్ట మలినారు. కానీ వేరే జిల్లాలకు ఈ జిల్లాలకు తేడా. కర్నూలు జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీ, కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ, నెల్లూరు జిల్లాలో రెడ్లు ఎక్కువగా ఉండబడిన వాళ్ళందరూ కూడా రెడ్డి కమ్యూనిటీ వాడు ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో వేశాడు. అది అలయన్స్ బీజేపీతో ఉంటే కొంత ముస్లిమ్స్లో కొంచెం ప్రచారం అనేది, ఇది బీజేపీతో అలయన్స్ ఉంది కాబట్టి ముస్లింలకు ఇబ్బంది అనేది కొన్ని ప్రాంతాలలో ఆ యొక్క ప్రచారాన్ని బట్టి కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు తప్పక క్రిస్టియన్లందరూ ఆల్మోస్ట్ మా వాడని వేసినారు, రెడ్లు మా రెడ్డి కావాలని వేసినారు. ఈ కారణాలే ఇక్కడ నేను ఓడిపోయేదానికి నాకంతా 11,000 చిల్లర తేడా. అంతేగాని వేరే విధంగా ఈ టీడీపీలో వేరే ఉత్తరాంధ్రలోను అనంతపురం జిల్లాలోనూ వచ్చినంత బీసీల పరిస్థితి ఇక్కడ తక్కువగా. మనకు మీ పొరుగునే ఉన్న తాడిపత్రి నియోజకవర్గానికి తీసుకుంటే అక్కడ కూడా రెడ్లు బాగానే ఉన్నాడు. అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు. తాడిపత్రిలో ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలిచారు. ఇద్దరు రెడ్లే టీడీపీ పార్టీ ఇక్కడ పట్టం కట్టారనమాట. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభావం పనిచేయలేదంటారా? కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సెలక్షన్స్ కూడా డిఫరెంట్గా జరిగింది. అటువంటి చోట మన రెడ్డి కమ్యూనిటీ ఎక్కువగా ఉండబడిన ఏరియాలలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఈ ఉండబడిన వాళ్ళందరూ కూడా స్థానికంగా నాతో ఉండబడిన వాళ్ళే. ఈ ప్రొద్దుటూరు రాజకీయాలలో 1981, 83 నేను అసెంబ్లీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన, 85లో ఎమ్మెల్యేగా గెలిచిన. అప్పటి నుంచి నా దగ్గర ఉండబడిన వాళ్ళే నాకు ఇప్పుడు పోటీదారులు. లింగారెడ్డి నా దగ్గర ఉండబడి అతను నా దగ్గర తరబీదు పోయి ఒక 10-15 ఏళ్ళ తర్వాత పక్కన పోయి అతను ఎమ్మెల్యే అయినాడు. నా దగ్గర ఉండబడిన వాళ్ళే మున్సిపల్ చైర్మన్లు, నేను మున్సిపల్ చైర్మన్లు చేసిన వాళ్ళే ఈరోజు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. నేను మున్సిపల్ ఒక బీసీ మున్సిపల్ చైర్మన్ సావిత్రమ్మ అని ఉంటే ఆయమ్మ మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టి ఆయమ్మను తొలగించి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేను మున్సిపల్ చైర్మన్ చేసినాను. అందరూ నా దగ్గర ఇప్పుడు ఉండబడిన ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా నా దగ్గర వాళ్ళ మామేంటమ్ముడి అతను ఎదురు వస్తూ ఉండి అతని మామేంటమ్ముడి కాగితాలు పట్టుకొని వచ్చేవాడు. వీళ్ళందరినీ రాజకీయాలలో ఇంతవరకు ఎదిగేదానికి దోహదపడింది నేను. కానీ రాజకీయాలలో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇతడు పెద్దోడైతే నాకు ఇబ్బంది వస్తుంది, ఇతను పెద్దోడైతే నాకు ఎంత వస్తుందని చాలామంది ఆలోచిస్తారు. నేను అట్లా ఆలోచించాను. ఎవడైతే పైకి రాగలుగుతాడో వానికి పైకి లాగుతూనే ఉంటా. ఇది డెమోక్రసీలో ఒకరిదేం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ఒకడే లీడర్ ఉండాలని కానీ మందేం శాశ్వతం కానీ అనేది కాదు. ఈ రాజకీయాలు ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంటాయి. మనము ఈ ప్రొద్దుటూరులోకి వచ్చినాం, రాజకీయాల్లోకి వచ్చినాం, చక్రం సైకిల్ చక్రం తిరిగినట్టే తిరుగుతూ ఉంటుంది. మనకు టైము ప్రజలు ఆదరించినంత కాలం ఉంటాం తప్పక పర్మనెంట్గా మనమే ఉండాలని మనం ఎదగకపోతే కాలం ఎదిగిస్తుంది, దేవుడు ఎదిగిస్తాడు. వాళ్ళని అనగదొక్కడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు లింగారెడ్డి గారు కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానీ, ఈవి సుధాకర్ రెడ్డి కానీ, ముక్తార్ కానీ వీళ్ళందరినీ నేను చేరదీసి నా ద్వారా వీళ్ళు చిన్న కౌన్సిలర్లు, సర్పంచులు అయ్యి వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే. ఈ రోజుకు నా దగ్గర మా వాళ్ళు చెప్తుంటారు, నువ్వు వీళ్ళందరినీ పైకి తెచ్చినావు, ఈ రోజు కూడా తెస్తా. అనగదొక్కే స్వభావం అనేది నాకు లేదు. దానివలన వాళ్ళు అనిగిపోతారని నేనైతే అనుకోను. వాళ్ళకు దేవుడు రాసి పెట్టినప్పుడు వాళ్ళు తప్పకుండా పైకి వస్తారు. నేను మీ వరదరాజుల రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.